26వ శ్లోకము. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతామస్నామి ప్రయతాత్మనః. పత్రం పత్రమును, పుష్పం పుష్పమును, ఫలం ఫలమును, తోయం జలమును ఎవడు మే నాకు భక్త్యా భక్తితో ప్రయచ్చతి సమర్పించినచో తత్ దానిని అహం నేను భక్తి ఉపహృతం భక్తితో సమర్పించబడిన దానిని అస్నామి స్వీకరింతును ప్రయతాత్మనః శుద్ధాంతరంగము గలవాని నుండి. ఎవరైనను నాకు ప్రేమతోనూ భక్తితోనూ పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని అర్పించినచో దానిని నేను స్వీకరింతును. భాష్యము. నిత్యానందము కొరకై శాశ్వతము మరియు ఆనందపూరితమైన భగవద్ధామమును పొందుటకు వివేకవంతుడైన వ్యక్తి కృష్ణ చైతన్యవంతుడై శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో నెలకొనుట ఎంతో అవసరము. నిజమునకు అట్టి అద్భుత ఫలమును కలుగజేయు పద్ధతి ఎంతో సులభమైనది. ఎట్టి యోగ్యత లేని పరమ దరిద్రునికి కూడా అది ఆచరణ సాధ్యమగును. కేవలము భగవానునికి శుద్ధ భక్తుడై ఉండుటయే ఈ విషయములో కావలసిన వాంఛింపదగిన ఏకైక యోగ్యత. మానవుని దేశకాల పరిస్థితులతో దానికి ఎట్టి సంబంధము లేదు. ఈ విధానము మిక్కిలి సులభమైనది. మానవుడు భక్తితోనూ ప్రేమతోనూ దేవాది దేవునికి పత్రమును గాని జలమును గాని ఫలమును గాని అర్పించినచో భగవానుడు దానిని ప్రీతితో స్వీకరించును. కనుక కృష్ణ చైతన్య విధానము మిక్కిలి సులభము మరియు విశ్వజనీనమగుట చేత దీనిలో ఎవ్వరికి నిషేధము లేదు. అట్లయినచో ఈ సులభ మార్గము ద్వారా కృష్ణ చైతన్యమును సాధించి అత్యున్నతమైన నిత్యానంద జ్ఞానమయమైన పరిపూర్ణ జీవితమును వాంఛింపని అజ్ఞాని ఎవరు ఉండును? శ్రీకృష్ణుడు ప్రేమతో కూడిన సేవనే వాంఛించును గాని అన్యమును కాదు. శ్రీకృష్ణుడు తన శుద్ధ భక్తులు సమర్పించు చిన్ని పువ్వునైనను స్వీకరించును. అభక్తుల నుండి అతడు ఎట్టి కానుకను కోరడు. ఆత్మారాముడు అయినందున అతనికి ఇతరుల నుండి ఆశించున్నదేదీ లేదు. ఏమైనను అతడు ప్రేమానురాగములతో తన భక్తులు సమర్పించు దానిని ప్రీతితో స్వీకరించును. అట్టి కృష్ణ చైతన్యమును వృద్ధి చేసుకొనుట ఏ జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వ స్థితి. భక్తి లేక భక్తియుక్త సేవయే శ్రీకృష్ణుని పొందుటకు ఏకైక మార్గమని నొక్కి చెప్పుట కొరకై ఈ శ్లోకములో భక్తి అను పదము 2 సార్లు వాడబడినది. బ్రాహ్మణుడు, పండితుడు, ధనవంతుడగుట లేదా గొప్ప తత్వవేత్తగుట వంటి ఇతర ఏ విధానము చేతను మానవుడు తాను సమర్పించు దానిని శ్రీకృష్ణుడు అంగీకరించినట్లుగా చేయలేడు. మూల సిద్ధాంతమైన భక్తి లేకుండా ఎవ్వరును దేనిని భగవంతుడు అంగీకరించేటట్లు చేయలేరు. కనుకనే భక్తికి ఎన్నడూనూ భౌతికమైన కారణమేది ఉండదు. ఈ విధానము శాశ్వతమైనది. అదే పరతత్వముకు చెయ్యబడు ప్రత్యక్ష సేవా కార్యము. శ్రీకృష్ణుడు తానే ఏకైక భోక్తనని దేవాది దేవుడననే సమస్త యజ్ఞములకు పరమ లక్ష్యమునని నిర్ధారించిన పిమ్మట తనకెట్టి యజ్ఞ ఫలములను సమర్పించవలనో ప్రకటిస్తుండెను. భగవంతుని దివ్యమైన భక్తియుక్త సేవను సాధించుటయే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యము. దీనికై ఎవరైనను భగవత్ సేవలో నెలకొని పవిత్రుడు కాదలచినప్పుడు ముందుగా అతడు భగవంతుడు తన నుండి ఏమి ఆశించునో ఎరుగుట మిక్కిలి ప్రధానము. శ్రీకృష్ణుని ప్రేమించువాడు శ్రీకృష్ణుడు కోరిన వాటినన్నింటినీ సమర్పించును. అతడు కోరని వాటిని సమర్పించకుండును. కనుక మాంసము, మత్స్యములు, గ్రొడ్లు వంటి వాటిని శ్రీకృష్ణునకు సమర్పించరాదు. అతడు వాటిని కోరుకొనినచో వాటిని తనకు సమర్పించమని తెలిపేవాడు. అలా కాకుండా అతడు తనకు పత్రము, పుష్పము, ఫలము, జలము సమర్పించవలనని స్పష్టముగా పలికి ఇట్టి కానుకలను నేను స్వీకరింతును అని తెలిపెను. కనుక అతడు మాంసమును, చేపలను, గ్రుడ్లను స్వీకరించడని మనము గ్రహించవలెను. కాయకూరలు, ధాన్యము, ఫలములు,
పాలు జలము వంటి పదార్థములు మానవునికి తగిన ఆహారములుగా శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశిస్తుండెను. వాటికి అన్యమైన వాటిని అర్పించినచో అతడు స్వీకరింపడు, కనుక వాటిని అతనికి అర్పించరాదు. ఒకవేళ మనము అట్టి ఇతర పదార్థములను సమర్పించుటకు ప్రయత్నించినచో ప్రేమతో కూడిన భక్తిని చేసిన వారము కాబోము. శ్రీకృష్ణ భగవానుడు 3వ అధ్యాయములోని 13వ శ్లోకములలో యజ్ఞశేష పదార్థములే పరమ పవిత్రములని, జీవితములో పురోగతిని మరియు భౌతిక బంధముల నుండి విముక్తిని వాంఛించు వారికి అదే భుజించుటకు యోగ్యమైనదని వివరించెను. తనకు నివేదన చెయ్యకుండా ఆహారమును భుజించు వారు పాపమునే భుజిస్తుందురని ఆ శ్లోకములోనే శ్రీకృష్ణుడు తెలిపెను. మరోలా చెప్పవలనైనా అట్టివారు భుజించు ప్రతి ముద్ద భౌతిక క్లేశములనే వృద్ధి చేయును. కానీ శుభ్రములు సహజమైన కాయకూరలతో వండిన సాత్వికాహారమును సిద్ధము చేసి శ్రీకృష్ణ భగవానుని చిత్రపటముకు లేక అతని విగ్రహముకు నివేదన చేసి అతని ఎదుట వినమ్రముగా నమస్కరిస్తూ తాను అర్పించిన దానిని స్వీకరించమని ప్రార్థించినచో మానవుడు అట్టి జీవిత విధానములో క్రమముగా పురోగతి సాధింపగలడు. దేహము పవిత్రమై బుద్ధి వికసితమైనప్పుడు స్పష్టమైన అవగాహన వృద్ధి అగును. అన్నింటికి మించి ఆ నివేదనను ప్రేమ భావముతో సమర్పించవలెను. ఎందుకనగా సర్వము శ్రీకృష్ణునికే చెంది ఉండుటచే అతనికి ఎట్టి ఆహారము అవసరము లేదు. ఏమైనను తనను ఆ విధముగా తృప్తిపరచుటకు ప్రయత్నించు భక్తుని కొరకై అతడు దానిని స్వీకరించును. కనుక ఆహారమును సిద్ధము చేయుట, సేవించుట, నివేదించుట వంటి కార్యములలో శ్రీకృష్ణుని పట్ల ప్రేమభావముతో వర్తించుట మిక్కిలి ప్రధానాంశము. పరతత్వము ఇంద్రియరహితమని భావించు నిరాకార తత్వవేత్తలు భగవద్గీతలోని ఈ శ్లోకమును ఏమాత్రము అవగాహన చేసుకొనలేరు. వారికి ఇది ఉపమానముగాను భగవద్గీతను బోధించు శ్రీకృష్ణుని భౌతిక ప్రవృత్తికి నిదర్శనముగాను మాత్రమే భావింతురు. నిజమునకు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రియములను కలిగి ఉండును. అతని ఇంద్రియములన్నీ ఏ ఇతర ఇంద్రియ కార్యమునైనను చేయగల సామర్థ్యమును కలిగి ఉండును. శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తిమంతుడను. దానికి ఇదే భావము. ఇంద్రియములు లేనిచో అతడిని సర్వశక్తిమంతునిగా పరిగణించుటకు వీలు లేదు. 7వ అధ్యాయములో తాను జీవులను ప్రకృతి గర్భములో బీజరూపములో ఉంచితనని శ్రీకృష్ణుడు వివరించెను. అతడు భౌతిక ప్రకృతిని వీక్షించినంతనే అది అట్లు జరుగును. అట్లే ఈ సందర్భములో ఆహార పదార్థములను నివేదిస్తూ భక్తులు పలికే ప్రేమపూర్వకమైన పలుకులను శ్రీకృష్ణుడు ఆరగించుటతోనూ ఆస్వాదించుటతోనూ అన్ని విధములుగా సమానమగును. అతని సంపూర్ణత్వము చేత అతని శ్రవణము ఆరగించుట మరియు ఆస్వాదించుటతో సమానమనే విషయమును నొక్కి చెప్పవలసి ఉండును. శ్రీకృష్ణుడు తనను గూర్చి వర్ణించుకున్న విధముగా ఎటువంటి సంకల్పనలు స్వీయ వ్యాఖ్యానాలను చెయ్యకుండా ఆ దేవాదిదేవుని అంగీకరించు భక్తుడే పరతత్వము ఆహారమును ఆరగించి ఆస్వాదించునని అవగాహన చేసుకోగలుగును. 27వ శ్లోకము. యత్కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్ దేనిని కరోషి నీవు ఏమి చెయ్యుదువో, యత్ దేనిని అస్నాసి నీవు భుజింతువో, యత్ దేనిని జుహోషి నీవు హోమము చెయ్యుదువో, దదాసి దానము చెయ్యుదువో, యత్ ఏది, యత్ ఎట్టి, తపస్యసి ఏ తపస్సులను చెయ్యుదువో, కౌంతేయ ఓ కుంతి పుత్ర తత్ దానిని కురుష్వ చెయ్యుము, మత్ అర్పణం నాకు అర్పణముగా. ఓ కౌంతేయ నీవు దేనిని చెయ్యుదువో, దేనిని భుజింతువో, దేనిని హోమము చెయ్యుదువో, దేనిని దానము చెయ్యుదువో, నీవు ఏ తపస్సులను ఆచరించుదువో వాటినన్నింటినీ నాకు అర్పణగా చెయ్యుము. భాష్యము.
ఈ విధముగా ఏ పరిస్థితిలోనూ శ్రీకృష్ణుని విస్మరింపకుండునట్లు తమ జీవితమును మలచుకొనుట ప్రతి ఒక్కరి కర్తవ్యము. ప్రతి ఒక్కరును తమ దేహ పోషణ కొరకై కర్మ చేయవలసి ఉండును. కనుక శ్రీకృష్ణుడు ఇక్కడ తన కొరకు కర్మ చెయ్యమని ఆదేశిస్తుండెను. ప్రతి ఒక్కరికి జీవించుట కొరకు ఆహారమును భుజించుట అవసరమగుట చేత శ్రీకృష్ణునకు అర్పించబడిన ఆహారమును ప్రసాద రూపములో గ్రహించవలెను. అట్లే నాగరికుడైన మానవునికి కొన్ని ధార్మిక కార్యములను చెయ్యవలసి ఉండును. కనుక శ్రీకృష్ణుడు దానిని నా కొరకు చెయ్యుము అని ఆదేశిస్తుండెను. దీనికి అర్చన అని పేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానిని దానము చేయు స్వభావమును కలిగి ఉందరు. కనుక శ్రీకృష్ణుడు దానిని నాకు సమర్పించుము అని చెబుతుండెను. ఆర్జించిన అదనపు ధనమును మానవుడు కృష్ణ చైతన్యోద్యమ ప్రచారము కొరకై వినియోగించవలనని అర్థము. ధ్యాన విధానము ఈ యుగముకు ఆచరణ సాధ్యము కాకున్నను ప్రస్తుత కాలములో జనులు దాని పట్లనే ఆసక్తిని అధికముగా కనపరచుదురు. కానీ ఎవరైనను హరే కృష్ణ మహామంత్రమును జపమాలపై జపిస్తూ రోజుకు 24 గంటలు శ్రీకృష్ణుని ధ్యానింపగలిగినచో భగవద్గీత 6వ అధ్యాయము 47వ శ్లోకములో వివరించబడినట్లు అతడు గొప్ప ధ్యాన తత్పరుడు, గొప్ప యోగి అనబడును.